హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవి డైరీస్. అందరు బాగున్నారు కదండి. మేము కూడా బాగున్నాము. ఈరోజు ఈ చిన్న వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నాను. వంకాయలు, పచ్చిమిర్చి, టమోటాలు ఈ మూడింటితో మేము ఇటువైపు వచ్చేసి వంకాయ పుల్లగూర అంటాము, వంకాయ బజ్జీ అని కూడా అంటామండి. అది ఏ విధంగానో చూద్దాము. వంకాయలు, పచ్చిమిర్చిని, టమోటాలని మూడింటిని ముక్కలు కట్ చేసుకొని కుక్కర్లో వేసి కొంచెం 1/4 స్పూను పసుపు, సగం గ్లాసు వాటర్ వేసి, ఇక్కడ చింతపండు వేసుకోవాలండి. మర్చిపోయాను, చివరిలో వేసుకున్నాను చింతపండు. విజిల్ పెట్టుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత దించుకొని ఆ విధంగా వాటర్ తక్కువ క్వాంటిటీలో ఉండేలాగా చూసుకోవాలి. ఒకవేళ వాటర్ ఎక్కువగా ఉంటే స్టవ్ మీద పెట్టి ఇంకొంచెం సేపు బాయిల్ చేస్తే ఆ వాటర్ అనేది ఆవిరైపోతాయి. కొంచెం కూర అనేది గుజ్జుగా ఉంటే టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ వేస్తున్నాను చింతపండు. ఈ కూర వచ్చేసి అన్నం లేకైనా, చపాతీ లేకైనా, దోశ లేకైనా, సంగటి లేకైనా బాగుంటుందండి. చాలా చాలా బాగుంటుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఇష్టంగా తింటారు బాగా. కాస్త ఉప్పు వేసి కలుపుకోవాలి. మెత్తగా ఎనుపుకొని ఒక 2-3 స్పూన్ల ఆయిల్ వేసి పోపు గింజలు వేసుకోవాలి. తెల్లవాయలు, ఎర్రగడ్డలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయ, శనగపప్పు, ఉద్దిపప్పు కూడా వేసుకోవచ్చండి. నేను వేసుకోలేదు, అది ఎవరి ఇష్టం వాళ్ళది వేసుకోవచ్చు. ఈ మనం ఎనిపిన కూరని వీటిలో కలపటమే. తిరువాతలు వేసి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మేమైతే ఇక్కడ జొన్న రొట్టెలోకి ఈ కర్రీ చేసుకున్నామండి. ఓకే, బాయ్. థ్యాంక్ యూ.